అక్క చెల్లెళ్ళంతా నిన్న ఎంగిలిపుల బతుకమ్మ ఎట్లా చేసుకురులా? మన తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ పండుగ చూస్తుండగా రానే వచ్చింది. తెలంగాణ ఆడపిల్లలంతా తీరు తీరు పువ్వులతోని ముద్దుగా వేసి పండుగను షురువు చేసిర్రు. ఇంకా 9 రోజులు జోరు ఇట్లనే ఉంటది. అందరు తీరొక్క తీరుగా బతుకమ్మ చేస్తారు కానీ గిసువంటి బతుకమ్మను ఎన్నడూ చూడలేదబ్బా. భలే ఇచ్చేంత్రంగా ఉంది. చూడురి, వారే వా, ఏం గమ్మత్తుంది వా. సీఎం ముఖం అచ్చు గుద్దినట్టు మస్తు దింపిరులే బతుకమ్మ మీద. సిరిసిల్లాలు ఉండే ఒక అన్నకు రేవంత్ రెడ్డి అంటే ఎనలేని అభిమానమట. అందులో రేవంత్ సారు అధికారంలోకి వచ్చినాక ఆడోళ్లకు ఫ్రీ బస్ టికెట్ ఆయే, గ్యాస్ బుడ్డి మీద 500 సబ్సిడీ ఇచ్చిండాయే, 100 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, ఇంకా మస్తు హామీలు ఇచ్చిండు అనుకో. ఇంకా అవి నెరవేరలే. ఇక ఆ పాయరం కొద్దే వాళ్ళ అభిమానాన్ని బతుకమ్మ మీద గిట్లా చూపించుకుర్రు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఇప్పుడు ఈ బతుకమ్మని ఇంటర్నెట్ లో గిరికలు కొడుతుండేసరికి చూసిన వాళ్ళంతా ఇచ్చిన కాడికి బాగానే ఉంది కానీ గదే చేత్తోటి ఇంత యూరియా కూడా అందరికి అందేటట్టు చేస్తే రాష్ట్రం అంతా ఇవే బతుకమ్మలు చేసి కొలుస్తారు. ఇలా ఆలోచించుండ్రి సీఎం సారు అని వేడుకుంటారు. సీఎం సార్ కూడా ఆలోచిస్తే ఈ బతుకమ్మను సంబరంగా చేసుకుంటారు రైతులు కూడా. లేకుంటే బతుకమ్మ ఇడ్సబెట్టి యూరియా సెంటర్ల కానీ పడిగాపులు కాస్తారు కావచ్చు. అగ్గువ అంటే గడ్ల వన్నోడు గడంచల వన్నోడు కూడా గబగబ ఉరికొస్తారు అన్నట్టు కొబ్బరి బోండాల లారీ బోల్తా పడితే చూడు ఎట్లా చేసిండ్రో. చేతికి ఎన్ని దొరుకుతాన్ని గోలల గోలలు బస్తాలకు బస్తాలు చేత కాకుండా పడుకుంటా లేసుకుంటా పాటలు పాడుకుంటా తీసుకుపోతున్నారు కొబ్బరి బోండాలను. సంచుల కొద్ది చదురుకొని మాల్చుకపోతున్నారు. బాగా బలం ఉండి ఎన్ని కొబ్బరి బోండాలైనా మాయం చేసే సత్తా ఉంటే వాళ్ళే ఇక్కడ బోండాల కోనర్లు. పాపం లారీ బోల్తా పడితే ఎవరికన్నా దెబ్బలు తాకినాయో, ఎంతమంది సాగు బతుకులు నడుమున్నారు అనేది ఆలోచన ఏం చేయకుండా వాళ్ళకి ఏదన్నా ఒక సాయం చేయకుండా అందుకొని పోతున్నారు. భలే మనుషులు ఉన్నారు పోన్రి. ఆపదలున్నోనికి సాయం ఏమన్నా చేద్దామనే ముచ్చట్నే లేదు. రోడ్డు మీద వచ్చిపోయేటోళ్ళు కూడా ఆగి బోండాలు మాయం చేస్తున్నారు. పాపం ఆ బోండాల బేరం చేసే వ్యాపారికి ఎంత నష్టమో ఏమో. ఎవలన్నా పానాలు పోయినాయో, ఎవలన్నా వ్యాపారం ఆగమైందో ఏమో గాని లారీ పడ్డప్పుడు అక్కడనే ఉన్నోళ్ళకి మాత్రం లాభం జరిగింది. బోండాలు కొట్టుకొని ఇంటిలి బాది కడుపు నిండా నీళ్లు తాగి భేవులు తీస్తారు కావచ్చు.